ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మనం HP ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ల్యాప్టాప్ వచ్చేసరికి ఇదే అన్నమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకు HP FR2006TU. ఇంకైతే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో అందులో వచ్చేసరికి మనకు కాన్ఫిగరేషన్ ఏంటి, బిల్డ్ క్వాలిటీ, డిజైన్, పర్ఫార్మెన్స్, దాంతో పాటు ప్రైస్, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నెక్స్ట్ ఇంకా ఒకసారి ఫీచర్స్ గురించి కానీ మాడుకుంటే, సో ఇది వచ్చేసరికి 15S FR2006TU మోడల్ నెంబర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు i3 11 జనరేషన్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకు 512GB SSDతో వస్తుంది. 8GB మనకు DDR4 ర్యామ్ ఉంది. అలాగే ఇందులో వచ్చేసరికి ఎన్నో ఆప్టికల్ డ్రైవ్, విండోస్ 10 ఇన్స్టాల్ ఉంటుంది, ప్రీ ఇన్స్టాల్డ్. అలాగే ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు 15.6 ఫుల్ HD IPS LED డిస్ప్లే ఉంటుంది. దాంతోపాటు 3 సెల్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో మనం ప్రైస్ గురించి అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే సో మనకి ఇక్కడ ల్యాప్టాప్ అయితే ప్లేస్ చేస్తారు. దాంతోపాటు ల్యాప్టాప్ని ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జర్స్, దాంతోపాటు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ మాన్యువల్ అనమాట. ల్యాప్టాప్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఓవరాల్గా ప్యాకేజ్ అయితే రిమూవ్ చేద్దాం. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ అనమాట. సో చూడడానికి అయితే సో చాలా బాగుంది. సో చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఫిజికల్ ఓవరేజ్ చూసుకుంటే మనకు టాప్ వచ్చేసరికి HP బ్రాండింగ్ లోగో అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక SD కార్డ్ ఉంది. దాంతోపాటు 3.5mm జాక్. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక Type-C పోర్ట్ అయితే ఉంది. దాంతోపాటు ఒక HDMI పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ ఆన్ ఇండికేషన్ లైట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకు పవర్ అడాప్టర్ ఉంది. దాంతోపాటు 2 USB పోర్ట్స్ అయితే మనకి ఇచ్చారు. సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ వచ్చేసరికి ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట. సో క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు. సో చూడడానికి అయితే చాలా ప్రీమియంగానే ఉంది. విండోస్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు సీరియల్ నెంబర్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. ఓవరాల్గా ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. సో మనకు ఒక పెద్ద టచ్ ప్యాడ్ కాదు, సో చిన్న టచ్ ప్యాడే. అలాగే మనకు అన్ని కీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ల్యాప్టాప్లో బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే లేదు. సో అదిగానే ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా పవర్ ఆన్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ HP బ్రాండింగ్ లోగో. సో మనకు బూట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఎందుకంటే SSD ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు కాన్ఫిగరేషన్. సో ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు i3 11 జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా ఉందన్నమాట. సో యాక్టివేట్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇంకా మనం చూసాం డిజైన్ ఎలా ఉంది అని చెప్పి. ఇందాక కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నాం. సో కీబోర్డ్ అయితే చాలా బాగుంది. అన్ని కీ మధ్య స్పేసెస్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇందులో మోడల్స్ చెక్ చేసి ప్రైస్ కూడా చూసి సో ది బెస్ట్ ఏమున్నాయని చెప్పి చూసి ఈ ల్యాప్టాప్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి ఇందాక మాట్లాడుకున్నట్టు సో డిస్ప్లే అయితే ఇందులో చాలా బాగుంది. మీకు ఫుల్ బ్రైట్నెస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ కానీ కూడా చాలా బాగుంది ఇందులో. అబౌట్ PC. సో మనకి ఇక్కడ వచ్చేసరికి విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అయితే వస్తుంది అనమాట. విండోస్ అయితే ప్రీ యాక్టివేటెడ్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మాడుకున్నట్టు i3 11 జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 8GB ర్యామ్ వరకు ఉంటుంది, DDR4. అలాగే ఇది వచ్చేసరికి 60-bit 4 ప్రాసెసర్ అనమాట. ఈజీగా హ్యాండిల్ చేస్తుంది మీకు. అలాగే డిస్ప్లే మీరు ఇక్కడ చూడడం కాదు, జస్ట్ లైవ్లో చూస్తే సో ఇంకా చాలా అమేజింగ్గా ఉంది కలర్స్ కానీ. నెక్స్ట్ ఇంకా బెజల్స్ అనమాట. వెరీ థిన్ బెజల్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం సో చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు వెబ్ కెమెరా అయితే ఉంది. సో చూద్దాం వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉంది చూద్దాం. అలాగే SSD అయితే వస్తుంది. సో SSD వల్ల ఏంటి అంటే సో ఈ ల్యాప్టాప్ మనకు ఇంకొక వేరియంట్ కూడా ఉంది. మనకు అరౌండ్ 42 ప్రైస్కి ఏమో వచ్చేస్తుంది. అందులో ఏమి అంటే మనకు సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ల్యాప్టాప్, కాకపోతే మనకు వచ్చేది అక్కడ 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది అనమాట. సో 1TB హార్డ్ డిస్క్ కన్నా ఇప్పుడు మనకి చాలా ఫాస్ట్గా ఉండాలి కాబట్టి సో 512GB SSD అయితే మీకు కంపల్సరీగా మీకు ఆ ఫాస్ట్ అనేది ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే ఎంత ఫాస్ట్గా మనకు ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ అవుతుందో చూసుకుంటే సో జస్ట్ క్లిక్ చేయగానే మనకు చాలా ఫాస్ట్గా మనకు ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ అయితే అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా మనకు షట్ డౌన్ అయితే అయిందో అంతే ఫాస్ట్గా మనకు బూట్ కూడా అవుతుంది అనమాట. సో జస్ట్ క్లిక్ చేయగానే మనకు చాలా ఫాస్ట్గా అయితే మనకు బూట్ అయితే అయిపోతుంది. HP సో చూడొచ్చు వితిన్ 10 సెకండ్స్లోనే మనకు సో బూట్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఓపెన్ కానీ క్లోజ్ కానీ. నెక్స్ట్ ఇంకా ల్యాప్టాప్ గురించి డిజైన్ గురించి మాట్లాడుకుంటే సో డిజైన్ అయితే మీరు చూసారు. డిజైన్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సో కలర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్పీకర్ క్వాలిటీ చూద్దాం ఒకసారి. సో స్పీకర్ క్వాలిటీ కానీ చూసుకుంటే
లినోవో ల్యాప్టాప్స్ ఎలా అయితే ఉన్నాయో, లినోవో ల్యాప్టాప్స్లో మనకు అంత లౌడ్ ఉండదు అనమాట. స్పీకర్ చాలా చిన్నగా వస్తూ ఉంటుంది. వాటికన్నా స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ చూద్దాం, దాని తర్వాత మనం వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో మనం నాన్ కాపీరైట్ సౌండ్స్ ప్లే చేద్దాం, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది అనమాట. You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. కదా ఆడియో క్వాలిటీ అయితే ఎలా ఉందో. సో నేను లినోవో ల్యాప్టాప్స్ కూడా చాలా చిన్న క్వాలిటీ వస్తుంది అనమాట. సో అంత క్రిస్పీగా ఉండదు, వాల్యూమ్ కూడా ఓకేలా ఉంటుంది, అండ్ అంత లౌడ్గా ఉండదు, క్లియర్గా ఉండదు. సో నాకు ఈ ల్యాప్టాప్లో అయితే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అలాగే డిస్ప్లే కూడా చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఇంకా టచ్ ప్యాడ్ కూడా సో మరీ పెద్ద టచ్ ప్యాడ్ అయితే లేదు. సో మనకు డెల్ అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది టచ్ ప్యాడ్. ఇక్కడ వచ్చేసరికి సరిపోతుంది, కాకపోతే చాలా ఫాస్ట్గా కూడా ఉంది. సో నేనైతే క్రజర్ సెట్టింగ్స్ అయితే స్పీడ్ పెట్టాను. సో నాకు స్పీడ్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కీస్కి కానీ మనం టైప్ చేయడానికి సో కరెక్ట్గా స్పేసెస్ అయితే ఉన్నాయి, కీ స్పేసెస్. సో ఖచ్చితంగా మీరు ఈ ల్యాప్టాప్లో అయితే బడ్జెట్లో మీరు కావాలనుకుంటే, సో అంటే లేటెస్ట్ 11th Gen ప్రాసెసర్లో కానీ మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే సో గో విత్ హెచ్పి అనమాట నేనైతే చెప్తాను. ఇన్ కేస్ మీకు ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే సో గో విత్ డెల్ ఇన్స్పిరాన్ 5000 సిరీస్. సో పర్ఫార్మెన్స్ గురించి మనం అనుకుంటే సో డెల్ కన్నా నేను చాలా కంపెనీ కన్నా ఈ ల్యాప్టాపే నాకు పర్ఫార్మెన్స్లో కూడా సో మంచి స్కోర్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం పర్ఫార్మెన్స్కి అయితే ఏం టెస్ట్ చేయలేదు. ఇన్ కేస్ మన దగ్గర 2 ల్యాప్టాప్స్ కానీ ఉంటే మనం ఈజీగా పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా. అలాగే నెక్స్ట్ ఇంకా కెమెరా కానీ చూసుకుంటే సో 720p కెమెరా అయితే వస్తుంది ఇక్కడ. సో కెమెరా అయితే ఇలా ఉంటుంది అనమాట, ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు 720p నుంచి మనకు 720p రెజల్యూషన్ అయితే ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వెయిట్ కూడా ఉండదు మీకు ల్యాప్టాప్ అనేది. సో వెయిట్ కూడా చూసుకుంటే మీకు అరౌండ్ 1.7 kg అయితే వస్తుందన్నమాట ల్యాప్టాప్ వెయిట్. సో ఇక్కడ జస్ట్ మీరు బిల్డ్ క్వాలిటీ గురించి కానీ మాట్లాడుకుంటే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్తున్నాను అంటే సో బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మెటల్ కాదనమాట, సో ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఈ లిడ్ అయితే ఓపెన్ చేస్తారో సో చాలా థిన్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసరికి నాకు కొంచెం డ్యూరబిలిటీ తక్కువ ఉందని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కానీ డిజైన్ కానీ అలాగే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ అయితే బాగున్నాయి. ప్రైస్ సెగ్మెంట్స్ అలాగే మనకు లేటెస్ట్ ప్రాసెసర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదా అన్బాక్సింగ్ అయితే ఎలా ఉంది అని చెప్పి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి కానీ మాట్లాడుకుంటే సో పర్ఫార్మెన్స్ అయితే మీకు దీంట్లో చాలా బాగుంటుంది అనమాట. మనకు 8GB ర్యామ్ ఉంది, DDR4, దాంతో పాటు 512GB SSD కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు SSDతో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా చూసారు ఎంత ఫాస్ట్ గా బూట్ అయితే అవుతుంది, అలాగే ఎంత ఫాస్ట్ గా షట్ డౌన్ అయితే అయింది అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఈ పర్ఫార్మెన్స్ లోనే నేను ఇంకొక ల్యాప్టాప్ కూడా చూసాను ఈ బడ్జెట్ రేంజ్ లో కూడా చూసాను అనమాట. డెల్ 5000 సిరీస్ కూడా చూసాను. సో అది కూడా సేమ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ నార్మల్ SSD అయితే వస్తుంది, అప్పుడు వచ్చేసరికి NVMe SSD వస్తుంది అనమాట. సో కానీ మనకు పర్ఫార్మెన్స్ లో అయితే ది బెస్ట్ మనకు హెచ్పీని ప్రొవైడ్ చేసింది. పర్ఫార్మెన్స్ లో అయితే ఇదే బాగుంది అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి కానీ మాట్లాడుకుంటే సో డిస్ప్లే సో మీరు ఈ ల్యాప్టాప్ లో డిస్ప్లే ఎలా ఉందో మీరు చూసారు. డిస్ప్లే అయితే చాలా బాగుంది, వివింగ్ యాంగిల్స్ కానీ క్రిస్ప్ డిస్ప్లే అయితే ఉంది. కాకపోతే దీనికన్నా కొంచెం బెటర్ గా అయితే మనకు డెల్ సిరీస్ ల్యాప్టాప్స్ లో అయితే మనం చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది. క్వాలిటీ అయితే సో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అనమాట, ప్లాస్టిక్ మేడ్. ఇది వచ్చేసరికి మెటల్ బాడీ కాదు, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. సో మనకు ఈజీగా తెలిసిపోతుంది, చేతిలో పెట్టుకోగానే ఈజీగా ఫీల్ అయితే అయిపోతాం. బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి కానీ మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకు 45,000 అయితే ఉందన్నమాట ఫ్లిప్కార్ట్ లో. నెక్స్ట్ ఇంకా నేను ఇందాక మాట్లాడుకున్నా చాలా మోడల్స్ అయితే నేను కంపేర్ చేశాను. సో చాలా మోడల్స్ ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో ఏవే ఉన్నాయి కొనడానికి. హెచ్పీ అయితే చూస్ చేశాను. ఇదైతే చాలా బాగుంది బడ్జెట్ కి, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిగరేషన్ కి, డిజైన్ కి, బిల్డ్ క్వాలిటీకి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇందులో సౌండ్ క్వాలిటీ అయితే వెరీ ఇంప్రెసివ్ అనమాట. ఇందాక మనం ప్రైస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకా డెల్ 5000 సిరీస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకు సేమ్ కాన్ఫిగరేషన్, కాకపోతే SSD ఒక్కటేగా మారుతుంది NVMe. అది వచ్చేసరికి మనకు
దీనికన్నా 5000 అయితే ఎక్కువ ఉందన్నమాట, అంటే 50,000 అయితే ఉంది. బడ్జెట్ లో కానీ మనకు వచ్చుకుంటే సో అయితే మీరు చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే లేటెస్ట్ 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట విత్ SSD. చాలా బాగుంటుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.